అంజలి టీవీ. గత ఎపిసోడ్లో మేనత్త నరకం నుంచి తప్పించుకున్నాను అనుకున్న అంజలికి అత్తగారి రూపంలో మరో ముప్పు పొంచి ఉందని తెలీదు. పుస్తకాలను ప్రాణంగా ప్రేమించే అంజలి వాటిని ఓ పాత ఇనప పెట్టెలో దాచుకొని అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. కాని గడప దాటకముందే శకుంతల అంజలిని హెచ్చరించింది. నీ పెట్టెలో చదువు వాసనుంటే నిన్ను గేటు బయటే బారేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. మరిప్పుడు ఆ ఇనుప పెట్ట తెరుచుకుంటుందా? అంజలి రహస్యం బట్టబయలవుతుందా? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి సమయంలో అత్తగారింటి హాల్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. శకుంతల కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ అంజలి వైపు చూస్తోంది. అంజలి చేతిలో ఉన్న ఇనుప పెట్టెను గట్టిగా పట్టుకొని వణుకుతోంది. అరుణ్, రాఘవయ్య పక్కనే బొమ్మల్లాగా నిలబడున్నారు. ఏవే అలా రాయిలో నిలబడ్డావు? లోపలికి రావా? లేక మీ మేనత్తొచ్చి హారతి పట్టి పిలవాలా? వస్తున్నానత్తయ్యా. ఆగు, చేతులా పెట్టేంటి అంత గట్టిగా పట్టుకున్నావు? అందులో బంగారం ఉంటే ఎవరు లాక్కోర్లే గాని ముందది కింద పెట్టి కుడికాలు లోపల పెట్టు. ఆ సమయంలోని అంజలికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పెట్టెను వదిలితే అందులో ఉన్న పుస్తకాలు ఎవరైనా చూస్తారేమోనని భయం. కాని అత్తగారి మాట కాదనలేక పెట్టెను మెల్లగా కింద పెడుతుంది. అప్పుడు అంజలి మనసులో, సరస్వతీదేవి నన్ను కాపాడు తల్లి, ఈ పెట్టె మీద అత్తయ్య కన్ను పడకూడదు. నా ప్రాణం పోయినా పర్లేదు, కాని నా పుస్తకాలు మాత్రం బయటపడకూడదు అనుకుని అంజలి కుడికాలు లోపల పెడుతుంది. సాంప్రదాయం ప్రకారం అంతా జరుగుతున్నా అక్కడ మౌనం మాత్రం రాజ్యమేలుతోంది. చాలు చాలు, ఇక ఆపండి, ఇప్పటికే చాలా టైం అయింది. రే అరుణ్, నీ పెళ్ళం వచ్చింది కదా అని నోరు తెచ్చుకొని చూడకు. తీసుకెళ్ళి ఆ గదిలో పడే. రేపటి నుంచి ఈ ఇంట్లో అసలు సినిమా మొదలవుతుంది. ఈ రాత్రికి మాత్రం నీ పెళ్ళం బుద్ధిగా ఉంటే సరి, లేదంటే. అరుణ్ తలదించుకొని సరేనమ్మా. అరుణ్ అంజలి పెట్టెను తీసుకుని గది వైపు నడుస్తాడు. అంజలి అతన్ని అనుసరిస్తుంది. వారు గదిలోకి వెళ్తూ ఉండగా శకుంతల రాఘవయ్యతో అంటుంది, చూశారా అండి, దాని నడకలో ఎంత పొగురుందో. అనాదాన్ని తెచ్చుకుంటే అది మన నెత్తి మీదకెక్కేలా ఉందే. ఆ పెట్టు బరువు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అందులో ఖచ్చితంగా ఏదో దాచింది. ఓని లేవే శకుంతల, చిన్నపిల్ల కొత్తగా వచ్చింది, అప్పుడే అనుమానాలెందుకు? మీరు నోరు ముయ్యండి. పావుని పాలు పోసి పెంచితే అది కాటేక మానదు. ఈ రాత్రికి వదిలేస్తున్నాను, కానీ రేపొద్దున్నే దాని జాతకం మొత్తం బయట పెడతాను. ఆ పెట్టెతాళం పగలగొట్టైనా సరే అందులో ఏముందో చూస్తాను. రాఘవయ్య నిస్సాహికంగా నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. శకుంతల మాత్రం అంజలి వెళ్లిన గది వైపే తీక్షణంగా చూస్తూ నిలబడుతుంది. అలా అంజలి గదిలోకి రాగానే అరుణ్ ఆ పెట్టెను ఒక మూల పెడతాడు. అంజలి వెంటనే వెళ్లి ఆ పెట్టె మీద కూర్చుంటుంది. ఆమె ప్రవర్తన చూసి అరుణ్ ఆశ్చర్యపోతాడు. ఏంటంజలి, ఎందుకలా భయపడుతున్నావు? ఆ పెట్టెలో ఏముంది? ఏం లేదండి, కేవలం నా బట్టలు మాత్రమే ఉన్నాయి. అబద్ధం చెప్పకు. అమ్మ అడిగినప్పుడు కూడా నువ్వు తడబడ్డావు. ఇప్పుడు కూడా ఆ పెట్టెను వదలడం లేదు. అందులో ఏముందో నాకు నిజం చెప్పు. నేను నీ భర్తని. భర్త అంటే భార్య కష్ట సుఖాల్లో తోడుండేవాడే కదండి. మరి అత్తగారు నన్ను మాటలతో చంపుతుంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? మా అమ్మంటే నాకు భయం అంజలి. ఈ ఊర్లో ఎవరినైనా అడుగు, శకుంతలమ్మ గారంటే గడగడలాటిపోతారు. ఆమె మాటకు ఎదురు చెప్పే ధైర్యం మా నాన్నకే లేదు. ఇక నాకెక్కడుంటుంది? భయం ఉంటే ఉండొచ్చండి, కానీ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తప్పు కదా. నేను అనాథనని మీ అమ్మగారు నన్ను పని మనిషిలో చూస్తున్నారు. కనీసం మీరైనా నాకు అండగా ఉండరా? నేనిక అండగా ఉంటాను అంజలి, కానీ అమ్మకు తెలియకుండానే ఏదైనా చేయగలను. అమ్మకి తెలిస్తే ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. అయితే ఒక సాయం చేయండి. ఈ పెట్టెలో నా బట్టలతో పాటు నా పుస్తకాలు ఉన్నాయి. ఏంటి, పుస్తకాలా? అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది అంజలి. పెళ్లికి ముందే చెప్పింది కదా చదువొద్దని. అవునండి, కానీ చదువు నా ప్రాణం. మా మేనత్త మేనమామ నన్ను చదవనివ్వలేదు. కనీసం ఎక్కడైనా చదువుకోవచ్చని ఆశపడ్డాను. ప్లీజ్ అండి, ఎవ్వరికీ తెలియకుండా రాత్రిపూట మాత్రమే చదువుకుంటాను. పరీక్షలకి ఇంకా 2 నెలలే ఉన్నాయి. అవి రాసి పాస్ అయితే చాలు. నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అంజలి. అమ్మ కళ్ళు గద్ద కళ్ళు. ఆమె తెలియకుండా ఇంట్లో చీమ కూడా చిట్టుకుమనదు. ఈ పుస్తకాలు ఇక్కడుంటే చాలా ప్రమాదం. ప్లీజ్ అండి, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ పుస్తకాలు ఎక్కడైనా దాచండి.
అత్తయ్య కంట పడకుండా చూడండి. నాకు ఈ ఒక్క సాయం చేస్తే జన్మంతా మీకు రుణపడుంటాను. అరుణ్ అంజలి వైపు జాలిగా చూస్తాడు. ఆమె కళ్ళల్లో చదువు పట్ల ఉన్న తపన అతన్ని కదిలిస్తుంది. మొదటిసారిగా అతనిలో ఏదో తెలియని ధైర్యం వస్తుంది. సరే సరే ఏడవకు, ఆ పెట్టె తాళమిటివ్వు. అలా అనగానే అంజలి తాళమిస్తుంది. అరుణ్ పెట్టె తెరిచి అడుగున ఉన్న పుస్తకాలను తీస్తాడు. వాటిని ఒక పాత దుప్పట్లో చుట్టి మంచం కింద ఉన్న ఒక రహస్యార్లోకి దాస్తాడు. ఇక్కడైతే అమ్మకి అనుమానం రాదు, కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట అందరూ పడుకున్నాక మాత్రమే తీసి చదువుకో. తెల్లారేసరికి మళ్ళీ లోపల పెట్టేయాలి. ఒకవేళ అమ్మకి దొరికిపోతే నేనేం చేయలేను, గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అంతలోని గది తలుపు మీద టక్ టక్ మని శబ్దం వస్తుంది. ఇద్దరూ ఉలిక్కి పడతారు. అరుణ్ భయంతో అంజలి వైపు చూస్తాడు. అంజలి గబగబా పెట్టెని సర్ది మూసేస్తుంది. అప్పుడు అరుణ్ మెల్లగా, ఎవరది? ఆ సమయంలో బయట నుంచి శకుంతల గొంతు గంభీరంగా, నేనేరా మీ అమ్మని. ఇంకా లైట్ ఆర్పలేదేంటి? పడుకోకుండా ఏం గుసగుసలాడుతున్నారు? ఆ, పడుకుంటున్నామమ్మా, ఇప్పుడే లైట్ ఆర్పేస్తున్నాం. ఆర్పండి ఆర్పండి. రేపు పొద్దున్నే 4 గంటలకి నీ పెళ్ళాం లేవాలి. లేకపోతే బకెట్ నీళ్ళు తెచ్చి మొహం మీద కొడతాను. చెప్పి పడుకో. అలా చెప్పి శకుంతల వెళ్ళిపోతుంది. అంజలి అరుణ్ ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఊపిరిలో భయం ఇంకా అలాగే ఉంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకి అంజలికి అలవాటు ప్రకారం మెలకు వస్తుంది. కాని రాత్రి ప్రయాణం వల్ల కళ్ళు తెరవలేకపోతుంది. బయటేమో చిమ్మ చీకటి, చలిగాలి కిటికీల నుంచి వీస్తోంది. అంజలి మెల్లగా లేచి కూర్చుంటుంది. అరుణేమో ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అంజలి మంచం కింద ఉన్న అరలో నుంచి ఒక పుస్తకం తీస్తుంది. టార్చ్ లైట్ చిన్నగా వేసి చదవడం మొదలు పెడుతుంది. అప్పుడు అంజలి తనలో తాను, నేను చదువుకోవాలనుకుంటే దానికి వ్యతిరేకంగా కష్టాలొస్తున్నాయి, కానీ నేను ఓడిపోకూడదు. సరిగ్గా అప్పుడే తలుపు సందులో నుంచి ఒక నీడ కదులుతుంది. అంజలి గమనించి వెంటనే లైట్ ఆర్పేస్తుంది. పుస్తకాన్ని వెనక్కి దాచేస్తుంది. ఆ నీడ తలుపు దగ్గర కాసేపాగి మెల్లగా వెళ్ళిపోతుంది. అమ్మో, ఇది ఖచ్చితంగా అత్తయ్యే. ఆమె నిద్రపోదా? దయ్యంలాగా కాపలాకొస్తుంది. అమ్మో, ఇక్కడ చదువుకోవడం కత్తి మీద సావి. ఆ రోజు ఉదయం 4:30 అంజలి స్నానం చేసి తడిబట్టలతో తులసి చెట్టు దగ్గర దీపం పెడుతోంది. శకుంతల వరండాలో కుర్చీ వేసుకుని కూర్చొని కాఫీ తాగుతూ అంజలిని గమనిస్తోంది. ఏమే కోడలా, దీపం పెట్టడం అయిపోతే వంటింట్లోకి రా. ఈరోజు ఇంట్లో 10 మందికి టిఫిన్ చేయాలి. మీ పుట్టింట్లో లాగా గంజి కాస్తే కుదరదు. ఇడ్లీలో మల్లె పువ్వులా ఉండాలి. చట్నీ రోట్లోనే రుబ్బాలి, మిక్సీ వాడకూడదు. కరెంటు ఆదా చెయ్యాలి. అలాగే అత్తయ్య. అలాగే అంటే సరిపోదు, పనిలో వేగం ఉండాలి. ఆ బావి దగ్గర నీళ్లు తోడి తొట్టి నింపాలి. పెరట్లో ఆవు పాడ తీయాలి. ఇవన్నీ 7 గంటల లోపల అయిపోవాలి. లేకపోతే నీకు ఉదయం తిండుండదు. ఇది విన్నాక అంజలి షాక్ అవుతుంది. ఇవన్నీ ఒక్క మనిషి 2 గంటల్లోనే చేయడం అసాధ్యం. కాని ఎదురు చెప్తే జరిగే పరిణామాలు గుర్తున్న అంజలి మౌనంగా తలుపుతుంది. అప్పుడు అంజలి మనసులో, మేనత్త ఇంట్లో కష్టాలు దీని ముందు చిన్నవే అనిపిస్తున్నాయి. అక్కడ శారీరక శ్రమ మాత్రమే, ఇక్కడ మానసిక హింస కూడా తోడైంది. అలా అనుకోని వంటగదిలో అంజలి చకచకా పనులు చేస్తోంది. శకుంతల వంటింట్లోకొచ్చి గిన్నెలు పరిశీలిస్తోంది. ఏమే, ఆ గెన్నె మీద ఇంకా మచ్చ ఉంది చూడు. కళ్ళు కనిపించడం లేదా? లేక పుస్తకాలు చదివి చదివి కళ్ళు పోయాయా? అయ్యో లేదత్తయ్యా, శుభ్రంగానే తోమేను. నాకెదురు సమాధానం చెప్పొద్దని చెప్పానా? మళ్ళీ తోము. ఒక్క మచ్చ కనిపించినా ఈరోజు నీకు అన్నం పెట్టను, నీ భర్తకు కూడా పెట్టను. శకుంతల అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ, అన్నట్టు నీ పెట్టెలో బట్టలు సర్దుతానన్నావు కదా, ఈ పనవగానే నీ గదికి వస్తున్నాను. ఆ పెట్టె సంగతి ఏంటో చూస్తాను. అలా గదికి వస్తున్నాను అన్న మాట ఆమెను భయపెడుతుంది. పుస్తకాలు మంచం కింద ఉన్నాయి, కానీ పెట్టె ఖాళీగా ఉంది. పెట్టె ఖాళీగా ఉంటే పుస్తకాలు ఏమని అడుగుతుందేమో, లేదా మంచం కింద చూస్తే? అంజలి పరుగు పరుగున పళ్ళు ముగించుకొని గదివైపు వెళ్తుంది. అప్పటికే శకుంతల అంజలి గదిలో ఉంది. అంజలి గుండె ఆగినంత పనవుతుంది. ఆ సమయంలో శకుంతల అంజలి ఇనిపి పెట్టెను తెరిచి చూసి, ఏమే, ఇందులో కేవలం 4 చీరలే ఉన్నాయి. కింద ఏవో కాగితాలు పెట్టినట్లు మరకలున్నాయి. ఆ సామాన్లన్నీ ఎక్కడ దాచావు? అవి పాత బట్టలు కదా అని వేరే సంచిలో మూట కట్టానత్తయ్యా. సంచా? ఏదే ఆ సంచి, చూపించు. అది అది అటక మీద పెట్టేశాను.
బాగా బూజుగా ఉందని. అటక మీదే? ఇంత పొద్దునే అటకెక్కేంత ఓపికెక్కడిదే నీకు? ఏదో తేడాగుందే, నువ్వేదో దాస్తున్నావు. శకుంతల గదంతా వెతుకుతోంది. మంచం వైపు నడుస్తుంది. అంజలికి చెమటలు పడతాయి. మంచం కింద అరలో పుస్తకాలున్నాయి. శకుంతల మంచం దుప్పటిని సరిచేస్తున్నట్టుగా పైకి లేపుతుంది. అత్తయ్య! ఏంటే అలా అరిచావు? దెయ్యం పెట్టిందా? అది మావయ్య గారు కాఫీ అడుగుతున్నారు, బయట అరుస్తున్నారు. ఆ ముసలాడికి టైంకి కాఫీ పడకపోతే ప్రాణం పోతుందనుకో. సరేలే, వెళ్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, ఈ గదిలో అణువు నాకు తెలుసు. నువ్వేం దాసినా ఏదో ఒకరోజు నా కంట పడక మానదు. అలా చెప్పి శకుంతల వెళ్ళిపోతుంది. అంజలి వెంటనే తలుపేసుకుంటుంది. మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి తీసి చూస్తుంది. పుస్తకాలు సురక్షితంగా ఉన్నాయి. ఆమె గుండె బరువు దించుకుంటుంది. అరుణ్ స్నానం చేసొస్తూ, ఏమైంది అంజలి? అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు అరుణ్. కానీ నా మీద అనుమానం పెరిగింది. ఈరోజు కాకపోయినా రేపైనా దొరికిపోతానండి. ఈ పుస్తకాలు ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు. మరేం చేద్దాం? బయట పారేద్దామా? లేదండి, పారేను. చదువుకుంటాను, కానీ స్థలం మార్చాలి. అత్తయ్య కంటపడని చోటు ఈ ఇంట్లో ఏదో ఒకటి ఉండే ఉంటుందిగా. అలా అని అంజలి కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. పెరట్లో పశువుల పాక పక్కన ఒక పాత గది కనిపిస్తుంది. అది పాడైపోయి పూజ పట్టుంది. అదేంటండి? అదా, పాత స్టోర్ రూమ్లే. అక్కడ మా తాతల కాలాంటి సామాన్లున్నాయి. ఎవరు అటే వెళ్లరు. పావులు తేళ్లు ఉంటాయని భయం. పాములు తేలున్నాయా? పర్లేదు, అత్తయ్య రాకపోతే చాలు. అదే నా చదువుల గది. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో అందరూ తిన్నాక అంజలికి తినడానికి కూర్చునే సమయమే లేదు. శకుంతల హాల్లో నిద్రపోతుందని నిర్ధారించుకొని అంజలి మెల్లగా తన పుస్తకాలను ఒక సంచిలో పెట్టుకుని వెళ్లి ఆ గదిలో పెడుతుంది. ఇక్కడే, ఈ చీకటి గదిలోని నా భవిష్యత్తు వెలుగు చూడాలి. అత్తయ్యకి తెలియకుండా, ఈ ప్రపంచానికి తెలియకుండా నేను గెలవాలి. అప్పుడే హఠాత్తుగా వెనక నుంచి ఒక గొంతునిపిస్తుంది. ఏవే, అక్కడేం చేస్తున్నావు? అంజలి గుండె ఆగినంత పనవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నిలబడుంటుంది శకుంతల కాదు, పక్కింటి మంగమ్మ. ఓహో, కొత్త కోడలు పాత గదిలో మకాం పెట్టిందే? ఏం దాస్తున్నావే? మొగుడికి తెలియకుండా దాచిన నగలా, లేక అత్తగారిని చంపే మందులా? అయ్యో లేదు పిన్నిగారు, ఈ గదిని శుభ్రం చేస్తున్నాను. శుభ్రమా? ఈ గది జోలికెళ్తే శకుంతలమ్మ కాళ్ళు విరగొడుతుందని తెలియదమ్మా. ఉండు, ఇప్పుడే వెళ్ళి మీ అత్తకు చెప్తాను. కొత్త కోడలి నిర్వాకమేంటో ఆవిడే తేలుస్తుంది. మంగమ్మ హడావిడిగా ఇంటివైపు నడుస్తుంది. అంజలి పరుగు పరుగున వెళ్ళి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది. పిన్నిగారు, వద్దు పిన్నిగారు, ప్లీజ్ చెప్పకండి. వదలవి, నాకే అడ్డు చెప్తావా? ఈరోజు నీ పని అయిపోయింది. అలా అనగానే అంజలి అక్కడే ఉండిపోతుంది. మంగమ్మ గట్టిగా, శకుంతలమ్మ, ఓ శకుంతలమ్మ అని అరుస్తూ వెళ్తుంది. లోపల నిద్రపోతున్న శకుంతల ఉలిక్కిపడి లేస్తుంది. ఎవరే అదే మధ్యాహ్న పూట గాడిదలు అరుస్తుంది? నేనేనే శకుంతల. నీ కొత్త కోడలు ఏం చేస్తుందో వచ్చి చూడు. ఆ పాత గదిలో దూరి ఏదో మంత్రాలేస్తోంది. చేతిలో ఏవో పుస్తకాలు, కాగితాలున్నాయి. ఆ పుస్తకాలా? మంత్రాలా? ఎంత ధైర్యం దానికి? పొద్దున్నే వానంగిచ్చిన బుద్ధి రాలేదన్నమాట. అది విన్నాక వెంటనే శకుంతల ఆవేశంగా పెరటి వైపు పరుగు తీస్తుంది. చేతిలో ఒక రోకలి బండ తీసుకుంటుంది. అంజలి ఆ పాత గదిలో బిక్కుబిక్కుమంటూ నిలబడుంది. పుస్తకాలను ఎక్కడ దాచాలో తెలియక తల్లడిల్లుతోంది. అలా చాడిల కోరు మంగమ్మ వేసిన నిప్పు శకుంతల కోపాగ్నిని రగిలించింది. పాత గదిలో దాచిన అంజలి రహస్యం ఇప్పుడు బయటపడుతుందా? రోకలి బండితో వస్తున్న అత్తగారిని చూసి అంజలి ఏం చేస్తుంది? పుస్తకాలను కాపాడుకుంటుందా, లేక ప్రాణాల్నే కాపాడుకుంటుందా? తెలుసుకోవాలంటే వచ్చే మూడవ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. శకుంతల అనుకున్నట్టుగానే తన కొడుకు ప్రసాద్కి చక్కటి అమ్మాయి అయిన అంజలితో పెళ్లి జరిపిస్తుంది. కొత్త కోడలి రాకతో ఆ ఇల్లు సందడిగా మారుతుందనుకుంటే అలా జరగలేదు. శకుంతల చాలా కోపిష్టి కావటం వల్ల, పిసినారితనం చూపించటం వల్ల ఆ ఇంట్లో బంధువులెవ్వరూ ఉండరు. వర్షాకాలం కావటం వల్ల మరోవైపేమో వర్షాలు జోరెందుకుంటాయి. ఇంతలో శకుంతల, అమ్మా అంజలి, వర్షాకాలం కదా, కాస్త ఆ పని ఈ పని చెయ్యాల్సి ఉంటుందమ్మా. నేను కూడా నీకు సాయం చేస్తానులే. కొత్తగా పెళ్ళయింది, నీ దగ్గర పనులు చేయించకూడదు.
కానీ ఏం చెయ్యను చెప్పు, ఈ వర్షం వల్ల అన్ని ఇబ్బందులే నాకు. అయ్యో అత్తయ్యా, మీరు చెప్పకపోయినా నేను పని చేసేదాన్ని. ఇప్పుడు నా మనసుకు కాస్త ప్రశాంతంగా ఉందమ్మా. చాలా సంతోషం. నువ్వలా అంటావని అనుకోలేదు. ఈ మధ్య కొత్త కోడళ్ళకి కొమ్ములు మొలుస్తున్నాయిలే. పెళ్ళైన వెంటనే వాళ్ళేదో సాధించామనుకుంటున్నారు. మొగుణ్ణి కొంగుకు కట్టేసుకుని అతని చెత్తబుట్టలో పడేయాలని చూస్తున్నారు. నువ్వలా కాదనుకో, నాకు తెలుసు కదా నీ గురించి. ఇక అవన్నీ మనం మాట్లాడుకుంటే మన పనికే ఇబ్బంది. నువ్వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అత్తయ్యా. అలా అంజలి వంటగదిలోకి వెళ్తుంది. అంజలి వెళ్ళిన తర్వాత అక్కడికి పక్కింటి వనజ వస్తుంది. వంటింట్లో కొత్త కోడలు పనులు చేయటం చూసి, అరే, అదేంటి శకుంతల, కొత్త కోడలితో పనులు చేయిస్తున్నావు? పాపం, కొన్ని రోజులైనా వదిలేయొచ్చుగా. ఇలా వచ్చిన వెంటనే పనులు చెప్పటం బాగోదు శకుంతల. ఇదిగో వనజ, నోరు మూసుకుని నువ్వొచ్చిన పనేంటో చెప్పు. మా ఇంటి విషయాల్లో తలదూర్చకు. ఎవరినెక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మంచిది. నా జాగ్రత్తలో నేనున్నాను. మధ్యలో నువ్వొచ్చి చెడగొట్టకు. ఇంతకీ నువ్వొచ్చిన పనేంటో, ఏదో అవసరం ఉంటే గాని మా ఇంటికి రావుగా. అది కాదు శకుంతల, వర్షం కురుస్తుందిగా, మీ ఇంటి నుండి ఏదో సువాసన వస్తుంటే ఇలా వచ్చాను. ఇంకా పొయ్యి కూడా వెలిగించలేదు, అప్పుడే నీకు వాసన వచ్చేసిందా? నీ తిండి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కాసేపుండు, కోడలు పిల్ల ఏదో చెయ్యాలని వెళ్ళింది. ఏం చేస్తుందో చూద్దాం. అలా శకుంతల వనజ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలాసేపు అంజలి కోసం చూస్తారు. కాని వంటగదిలో నుంచి అంజలి రాలేదు. తీరా అక్కడికెళ్ళి చూస్తే పొయ్యి వెలిగించటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అంజలి. అది చూసిన శకుంతల, ఏంటమ్మా నువ్వు సరిగ్గా పొయ్యి కూడా వెలిగించలేకపోతున్నావు, ఇంకా వంటెలా చేస్తావు? ఇంతకీ నీకు వంటలు చేయడం వచ్చు గదా? వచ్చత్తయ్యా, ఇక్కడ కాస్త కొత్త కదా, అందుకే ఇలా అవుతుంది. రాను రాను అలవాటవుతుందిలేండి. సరే, నువ్విప్పుడు ఇక్కడ వండకమ్మా. అదిగో బయట కట్టెల పొయ్యుంది, అక్కడ చేస్తే రుచి కూడా బావుంటుంది. ఏదైనా చెయ్యాలంటే అక్కడికెళ్ళి చెయ్యి. అయ్యో అత్తయ్యా, బయట వర్షం కదా. వర్షమైతే ఏంటమ్మా, తలపైకి ఏదైనా వేసుకొనెళ్ళు. ఇదిగో మన పక్కింటి వనజ కూడా వచ్చింది. ఈ వర్షంలో తినడానికి పకోడీలు చెయ్యమ్మా, కాస్త తిని పెడుతుంది. శకుంతల అలా చెప్పటంతో అంజలికి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ కొత్త కోడలు కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక తన అత్తగారు చెప్పినట్టుగానే ఇంటి బయట ఉన్న పొయ్యిపై పకోడీలు చేయటం మొదలు పెడుతుంది. అది చూసిన వనజ, మొత్తానికి కొత్త కోడల్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు శకుంతల. కానీ రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు. బుసలు కొట్టే పాము కాటు వేస్తే ఇక ప్రాణాలు పోయే ప్రమాదమే ఉంది. అందుకే ఆచితూచి అడుగై. అదంతా నాకు తెలుసులే గాని నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో అంజలి, ఆ పకోడీల సంగతి ఎంతవరకు వచ్చింది? ఆ చేస్తున్నానత్తయ్యా. వర్షం పడుతుంది కదా, అందుకే ఈ పొయ్యి సరిగా మండలేదు. కట్టెలు బాగా తడిచిపోయాయి. ఏంటమ్మా నువ్వు, ఇలా అయితే కష్టం. ప్రతి ఆడది పుట్టింట్లో రాణిలా పెరుగుతుంది. అదే ఆ కన్నవాళ్లు చేసే పెద్ద తప్పు. అలా చేయటం వల్ల వాళ్ళ తర్వాత అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. ఏ ఆడదైనా మెట్టినింటికి వచ్చాక గొడ్డులా కష్టపడాల్సిందే కదా. నువ్వక్కడ పనులు ఏవి చెయ్యకుండా అలవాటు పడ్డట్టున్నావు. అందుకే ఇక్కడికొచ్చి కష్టపడుతున్నావు. ఇంతకీ ఆ పకోడీలు ఈరోజు పూర్తవుతాయా, లేక రేపటి వరకు ఎదురు చూడమంటావా? తన అత్తగారు మాట్లాడే ప్రతి మాట అంజలి మనసుని ముళ్ళులా గుచ్చుతూ ఉంటుంది. కాని ఓర్చుకుని మౌనంగా ఉంటుంది అంజలి. ఇక చాలాసేపు కష్టపడి వర్షంలోనే తడుస్తూ ఆ పకోడీలు చేయటం పూర్తి చేస్తుంది అంజలి. ఆ తర్వాత శకుంతలకు వనజకు ఇస్తుంది. ఇంట్లోకి వెళ్లి తన పనేదో తాను చేసుకుంటూ ఉంటుంది. వనజ మాత్రం ఆ పకోడీని చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. అదేం పారిపోదులే, కాస్త మెల్లగా తినొచ్చు కదా. నిజంగా నీ కోడలు భలే చేసింది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి అనుకో. అరే, మెల్లగా మాట్లాడవే. ఈ మాటలు గాని నా కోడలు వింటే మురిసిపోతుంది. అలా మురిసిపోతే ఇక అంతే సంగతి. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. అమ్మాయి అంజలి, అంజలి, ఇలా రామ్మా. చెప్పండి అత్తయ్యా, ఏమైనా కావాలా? ఏం చెప్పమంటావమ్మా? నువ్వు చేసిన ఈ పకోడీలు ఏమైనా బాగున్నాయా చెప్పు. ఏదో బుద్ధి గడ్డి తిని నిన్న పకోడీలు చేయమని అడిగాను. పాపం ఈ వనజ అయితే తినలేక తింటుంది. అయ్యో అత్తయ్యా, నేను బాగానే చేశాను కదా. బాగా చేశానని నీకనిపిస్తే సరిపోదమ్మా, మాకు అనిపించాలి కదా. ఏంటో ఈ కాలం అమ్మాయిలు, వంట రాదు పాడు రాదు, ఏదో సాధించామనుకుంటారు.
సర్లే అమ్మా అంజలి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. అలా శకుంతలనగానే అంజలి మొహం బాధగా పెట్టి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో శకుంతల, నీ కోడలు బాధపడినట్టుగా ఉందే. కొత్త కోడల్ని అలా బాధ పెడితే నీకేమొస్తుందే? ఓసేయ్, పాకోడీలు తిన్నావు గదా, ఇక వెళ్ళిపోవే, వెళ్ళిపో నీ ఇంటికి అంటూ వనజని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి ప్రసాద్కి అన్ని విషయాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది అంజలి. ప్రసాదు ఓదార్చుతాడు. అమ్మ ఎప్పుడు అంతే అంజలి, నువ్వేం బాధపడకు, ఇలా ఏడిస్తే ఎలా చెప్పు. అది కాదండి, ఆ పక్కింటావిడ దగ్గర నన్ను అవమానించారు అత్తయ్య. నేను పకోడీలు బాగా చేశాను, అయినా కూడా నన్ను సూటిపోటి మాటలన్నారు. బాధపడకు, రాను రాను అన్నీ సర్దుకుంటాయిలే. బాగా అలసిపోయినట్టున్నావు, ఇక నిద్రపో. అలా తన భార్య అంజలిని ఓదార్చి నిద్రపుచ్చుతాడు. మరుసటి రోజు ఉదయాన్నే వర్షం బాగా కురవటం వల్ల ఇంట్లోకి నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. అమ్మా అంజలి, అదిగో ఆ పాత్ర తీసుకొని ఈ నీటిని తోడి పక్కకు పోసేయమ్మా. ఇవెక్కువైతే ఇక ఇంట్లో ఉండలేం. అత్తయ్య, అది నా వల్ల అవుతుందా? నేను కూడా నీకు సాయం చేస్తానులేమ్మా. వెంటనే ఆ పాత్ర తీసుకో. మనమిప్పుడు ఈ పని చేయకపోతే కష్టమైపోతుంది. అలాగే అత్తయ్యా. అలా అంజలి వెంటనే ఒక పాత్ర తీసుకుని వర్షపు నీటిని తోడి ఇంటి బయట పోస్తుంది. అలా మధ్యాహ్నం వరకు ఆ పని చేస్తూనే ఉంటుంది. శకుంతల మాత్రం చిన్న సహాయం కూడా చేయకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత వర్షం నీళ్ళంతా వెళ్ళిపోయాయిలేమ్మా. ఇక ఆ వంట పనేదో చూడు, అసలే మధ్యాహ్నం అయిపోయింది అంటూ పనులు పురమాయించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శకుంతల. పాపం అంజలికి నడుము నొప్పిగా ఉన్నా ఇంటి బయట పొయ్యి దగ్గరికి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. వంట పూర్తి చేసి తన అత్తగారికి వడ్డిస్తుంది. అత్తయ్య, ఈరోజు వంట ఎలా ఉందో చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా, చప్పిడికూడు. అస్సలు రుచే లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు, కాని తింటున్నానంతే. అన్నట్టు మర్చిపోయాను, బట్టలు ఉతికి చాలా రోజులైంది. ఈ మాయదారి వర్షం రోజు పడుతూనే ఉంది. ఒక్కరోజైనా ఎండొస్తుందా అని చూస్తుంటే రావట్లేదు. ఇక ఎదురు చూసి లాభం లేదు. ఇవాళే ఆ బట్టల సంగతి చూడు. ఇక మౌనంగా తన అత్త మాటలు వింటున్న అంజలికి ఒక్కసారిగా కోపం తన్నుకొస్తుంది. వెంటనే, మీరసలు మనుషులేనా? ఈ ఇంటికి నన్ను కోడలిగా తెచ్చుకున్నారా, లేక పని మనిషిగా తెచ్చుకున్నారా? అత్త అని అహంకారమా? మిమ్మల్నెవ్వరూ ఏం మాట్లాడరనుకుంటున్నారా? మీరు చెప్పిన పని చేయడానికి నేనేం మీ బానిసని కాను. ఇప్పుడే ఈ క్షణమే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇదిగో అమ్మాయి, ఏంటా పొగరు? అలా పెద్దవాళ్లతో మాట్లాడతారా? నీ మెడలో నా కొడుకు తాళి కట్టాడు, ఆ విషయం గుర్తుపెట్టుకో. తొక్కలో తాలి అవసరం లేదు. ఇదిప్పుడే తీసి పారేసి మా ఇంటికెళ్తాను. అంజలి అలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. అంజలి కోపంగా అరుస్తూ ఉండటాన్ని గమనిస్తాడు. చూడు బాబు, చూడు, నీ భార్య ఏమంటుందో చూడు. అతనిని కూడా చూడకుండా ఇలా చేస్తుంది. ఇంక చాలమ్మా, నాకంతా తెలుసు. పక్కింటి వనజక్క నాకంతా చెప్పిందిలే. అయినా నీకిదేం పిచ్చమ్మా? కోడల్ని ఇలా బాధ పెట్టడమేంటి? కొత్త కోడలని కూడా చూడకుండా కష్టాలు పెడతావా? పచ్చగా సాగాల్సిన మా కాపురంలో చిచ్చు పెడతావా? ఒరేయ్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అప్పుడే నీకు నీ భార్య గొప్పదైపోయిందా? ఇక చాలమ్మా, ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. పాపం అంజలికి అలా వరుసగా పనులు చెప్తూ ఉంటే తను ఎలా చేయగలుగుతుంది? అసలే వర్షం, ఆ వర్షంలో తనపై జాలి కూడా లేకుండా నువ్వు ఇంటి బయటే పొయ్యి పెట్టి వంట చేయమంటున్నావు. పాపం కట్టెల పొయ్యి సరిగా లేకపోయినా వంట చేసింది. ఏవండి, మీరు నా వల్ల అత్తయ్యనేమీ అనకండి. ఎంతైనా తను మీ అమ్మ. నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇలాంటి అత్తతో వేగటం నా వల్ల కాదు. వెళ్ళిపోతాను. చూశావా అమ్మా, మొన్నే నాకు పెళ్ళయింది. ఇప్పుడు ఈ ఇంట్లో కష్టాలు చూడలేక తను వెళ్ళిపోతానంటుంది. ఇది నీకు ఆనందంగా ఉందా చెప్పు? అలా తన కొడుకు అనటంతో తన కొడుకు జీవితం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది శకుంతల. ఇక తన కొడుకు జీవితం పాడవకుండా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. అంజలికి ఎలా పనులు చెప్పి తప్పు చేశాను అనుకుంటుంది. చూడమ్మా అంజలి, నేను నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. నా వల్ల మీరు బాధపడటం నాకిష్టం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలే. నేను కూడా ఒకప్పుడు ఈ ఇంటికి కోడల్నే, కానీ ఏదో పంతంతో అలా ప్రవర్తించాను. మనసులో ఏం పెట్టుకోకు. పదమ్మా పద, కాస్త తిందువు గాని. చూసావా అంజలి, మమ్మ ఎప్పుడూ అంతే, బాధ పెడుతుంది, ఆ తర్వాత దగ్గరవుతుంది, కానీ ఇతరులకి మాత్రం కీడు తలపెట్టదు. అమ్మ తరపున నేను కూడా క్షమాపణలు అడుగుతున్నాను. ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన పనే లేదు. అలా ప్రసాదు శకుంతల చెప్పటంతో అంజలి మనసు మారిపోతుంది. ఇక అప్పట్నుంచి కోడలికి పనులు చెప్పటం లేదు శకుంతల. తన కోడలికి సహాయం చేస్తూ తాను కూడా ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కదా.
మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.